రైతన్నలను పోలీస్ స్టేషన్లో పెట్టిండ్లే ఇక. ఇది రైతు సభ కాదు, యూరియా రభస. కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్ద యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసిందేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చిండు. టోకెన్లు ఇచ్చుకుంటా పంపిస్తున్నట్టు ఫిట్స్ వచ్చింది ఒక ఆయనకు. యువ రైతు ప్రాణం తీసిన యూరియా సొసైటీ వద్ద తోపులాట, డబ్బులు పోగొట్టుకున్న సుమాన్ భార్యాభర్తల మధ్య నగదు కూడా మనస్తాపంతో రైతు ఆత్మహత్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందులో ఘటన జరిగిందట. పాపం యూరియా దొరక్క ఆందోళన, గడ్డి మందు తాగిన రైతు. మంత్రి సీతక్క ఇలాకాల్లో ఘటన. పోలీస్ స్టేషన్లో రైతన్నలు ఇది రైతు సభ కాదు యూరియా రవస. అరరే ఏంది ఇది, ఇంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారేంటి అనుకుంటున్నారా, లేక ఠానాలో రైతుల సదస్సు సభను జరుగుతున్నదని అనుకుంటున్నారా? రెండు కాదు. కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసిందేమి లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేశారు. ఠానాకు రైతులు పోటెత్తడంతో ఇదిగో ఇలా ఆవరణలో ఖైదీల్లో కూర్చోబెట్టి పడిగాపులు కాయించారు. అప్పటికి ఎండకు తాళలేక రైతు చిన్న రేఖయ్య ఫిట్స్తో పడిపోవడంతో పోలీసు వాహనంలో దావాఖానకు తరలించారు. వీడియో వైరల్ అయింది పాపం. రేవంత్ అన్న ఏడికి తెచ్చినామంటే ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండు. ఆయన రాసుకున్నాడు. మళ్ళీ ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం రోడ్ ఎక్కుతారేమో ఇట్లనే చూడాలి. అవు అది కూడా 3 రంగుల జెండా బట్టి ముచ్చటోలే సింగం ఓలే కదిలినామంటే మా రైతులను అందరినీ సింగం పట్టుకొని ఈడ పోలీస్ స్టేషన్లో పెడుతున్నాను. గమ్మతున్నది పట్టు నీ కథ. ఆదివాసీ మహిళ అరెస్ట్, ఇది హరితహారం కాదు పోలీసు దుర్మార్గం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధి దమ్మన్నపేట మామిడిగూడెంలో ఆదివాసులు అటవీ అధికారుల మధ్య శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. తమపై దాడి చేశారని అటవీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వాహనాల్లో వందలాది మంది అటవీ అధికారులు, పోలీసులు చేరుకొని 13 మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 2004 కంటే ముందు నుంచే తమ భూములు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని శుక్రవారం తమ వాగుల్లో స్నానం చేస్తుంటే అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్లే తిరిగామని. ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అదే, ఆసిఫాబాద్లో పరిస్థితి అదే. బీసీ రైతులయ్యా, బీసీ రైతులు 450 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాయి. షామీర్పేట పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ మిమ్మల్ని సీఎం దగ్గర తీసుకుపోతారని చెప్పి ఆడ నుంచి మళ్ళీ ఆసిఫాబాద్కు తరలించింది. ఏం దుర్మార్గం ఇది. స్నానం చేస్తూ ఇట్లా చేసారు. ఎక్కడన్నా రైతులు పోలీసు వాళ్ళని కొట్టంగా చూసిల్లా? ఏ పిక్చర్లోనన్నా వాడు కడుపు కాలితే గుత్పాలు అందుకొని బెదిరిస్తారు. కడుపు గాలితే మరి దారుణాలు అవుతున్నాయి. అల్లరి చేయొద్దు, మీకే నష్టం. వృత్తి విద్య కాలేజీల ప్రతినిధులకు బట్టి వార్నింగ్. కాలేజీలతో సర్కారు జరిపిన చర్చలు విఫలం. 20 నెలలుగా ఇదే మాట చెప్తున్నారంటూ FATHEI ప్రతినిధుల అసంతృప్తి. సోమవారం నుంచి కాలేజీల బంద్కు నిర్ణయం. సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ, ఆందోళన బాట. ఇక రేపటి నుంచి సోమవారం అంటే రేపే కదా, రేపటి నుంచి కాలేజీలు బంద్ అవుతున్నాయి. ఇంటికి వస్తారేమో పిల్లలు. RRR రైతుల అరెస్ట్, RRR రైతుల అరెస్ట్. మంత్రికి బాధలు చెప్పుకుందామని వెళ్తుండగా అదుపులోకి నల్గొండ గడియారం సెంటర్లో అడ్డుకున్న పోలీసులు. సర్కారు తీరుపై RRR బాధితులు ఫైర్ అయ్యారు. మంత్రికి తమ బాధలు చెప్పుకుందామని వస్తే అరెస్టు చేశారా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం RRRకు సంబంధించిన దక్షిణ భాగం అలైన్మెంట్ వివరాలను HMDA వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 15లోగా అభ్యంతరాలు తెలపాలని కోరుతూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. గట్టుప్పల్ మండలం తెరట్పల్లికి చెందిన కొందరు RRR భూ నిర్వాసితులు నల్గొండ పర్యటనలో ఉన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసేందుకు శనివారం జిల్లా